అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో కొలెస్ట్రాల్ సమస్య తగ్గేందుకు చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. గత కొన్ని వీడియోల్లో అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటి, కొలెస్ట్రాల్ ఎక్కడ ఉత్పత్తి అవుతుంది, బయట నుంచి కూడా కొలెస్ట్రాల్ మనం కడుపులోకి చేరేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందా, కొలెస్ట్రాల్ వల్ల ఎలాంటి సమస్యలు కలుగుతాయి, కొలెస్ట్రాల్ వల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా, ఎలాంటి సమస్యలు కలుగుతాయి, కొలెస్ట్రాల్ వల్ల ఏవైనా సమస్యలు కలిగితే మనం ఆ యొక్క కొలెస్ట్రాల్ను తగ్గించుకొని ఆ సమస్యల నుంచి ఎలా బయటపడవచ్చు మొదలైన వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో మరొక ఫార్ములాని మనకు చెడుపు చేసేటువంటి కొలెస్ట్రాల్ను తగ్గించేటువంటి విధానం తెలుసుకోబోతూ ఉన్నాం. అసలు దేహధర్మాలకి కొలెస్ట్రాల్ చాలా చాలా అవసరం. ఈ కొలెస్ట్రాల్ చాలా వరకు మన దేహంలో లివర్ తయారు చేసుకుంటూ ఉంటుంది. ఆ లివర్ తయారు చేసుకున్నటువంటి ఈ యొక్క కొలెస్ట్రాలే మన దేహ ధర్మాలకు 99% వరకు లేకపోతే 100% వరకు సరిపోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. ఈ కొలెస్ట్రాల్ సర్వసాధారణంగా 2 రకాలుగా మన బాడీలో దేహంలో ఉంటుంది. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్. మంచి కొలెస్ట్రాల్ను HDL అంటారనమాట. అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. ఈ మంచి కొలెస్ట్రాల్ మన దేహంలో ఉండే కొద్దీ మన శరీరానికి మేలు జరుగుతుంది. అంటే రక్తనాళాల్లో రక్తం సజావుగా ప్రవహించేదానికి అవకాశం ఏర్పడుతుంది, గుండె పనితీరు బాగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది, మెదడు పనితీరు బాగా ఉండేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా రక్తనాళాలు, గుండె, మెదడు ఇవన్నీ సమర్థవంతంగా పనిచేసేందుకు ఈ యొక్క మంచి కొలెస్ట్రాల్ చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మరి చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తనాళాల సమస్యలు రావచ్చు, అదేవిధంగా గుండెకు సంబంధించినటువంటి సమస్యలు రావచ్చు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు, పక్షవాతం లాంటి సమస్యలు రావచ్చు. ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు ఈ చెడు కొలెస్ట్రాల్ వల్ల కలుగుతుంటాయి. ఈ చెడు కొలెస్ట్రాల్ని LDL అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేటువంటి పద్ధతిలో చెప్తుంటారు అనమాట. అదేవిధంగా VLDL అనేటువంటి మరొక చెడుపు చేసేటువంటి కొలెస్ట్రాల్ కూడా మన దేహంలో, మన రక్తంలో ఉంటుందన్నమాట. వెరీ లో డెన్సిటీ లిపోప్రోటీన్స్ అనేటువంటి పద్ధతిలో చెప్తూ ఉంటారు. అట్లే ట్రైగ్లిజరైడ్స్ అనేటువంటి ఈ యొక్క చెడుపు చేసేటువంటి కొలెస్ట్రాల్ సంబంధించినటువంటి పదార్థాలు కూడా మన బ్లడ్లో ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా అంటే HDL అంతా బాగా ఉండాలి, ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. LDL, VLDL, ట్రైగ్లిజరైడ్స్ ఎంత తక్కువగా ఉంటే అంత మన దేహానికి మంచిది. మరి మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గేందుకు చాలా రకాలైనటువంటి ఔషధాలు మనకి ప్రకృతిలో తటస్థపడతాయి. వాటిలో మీరు తయారు చేసుకోదగ్గ ఔషధం ఏంటంటే దాల్చిన చెక్క చూర్ణము 30 గ్రాములు, వామును వేయించి చేసినటువంటి చూర్ణము 30 గ్రాములు. దాల్చిన చెక్క చూర్ణము 30 గ్రాములు, వాముని వేయించి చేసినటువంటి చూర్ణము 30 గ్రాములు. ఈ 2 పదార్థాలు కలపడం వల్ల 60 గ్రాముల చూర్ణం తయారైంది. ఈ 60 గ్రాముల చూర్ణాన్ని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, అట్లే రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు, ఉదయం పూట 1 గ్రాము, రాత్రిపూట 1 గ్రాము, రోజు 2 గ్రాములు ఈ యొక్క పదార్థాన్ని ఈ పద్ధతిలో తీసుకొని ఒక చిన్న ప్లేట్లో తీసుకొని తగినంత స్వచ్ఛమైనటువంటి తేనె కలిపేసి సేవించాలి. లేకపోతే ఈ యొక్క చూర్ణాన్ని నీటిలో కలిపేసి కూడా 50 ml నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా వాడుకోవడం వల్ల HDL అనేటువంటి కొలెస్ట్రాల్ బాగా పెరిగేసి LDL, VLDL, ట్రైగ్లిజరైడ్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయి మరి మంచి కొలెస్ట్రాల్ బాగా పెరిగి రక్తనాళాలు, గుండె, అదేవిధంగా మెదడు ఆరోగ్యవంతంగా ఉండి వీటికి సంబంధించినటువంటి జబ్బులు కూడా రాకుండా ఉంటాయి. ఆధునికంగా మనం ఆలోచించినప్పటికీ ఈ దాల్చిన చెక్కలో సినమాల్డిహైడు, సిసమిక్ యాసిడ్, ఈ పాలిఫినాల్స్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు సహకరిస్తాయన్నమాట. అంతేకాకుండా రక్తనాళాలు సంకోచ వ్యాకోచాలను బాగా జరిగేసేసి రక్తనాళాల్లో రక్త ప్రసారణ సజావుగా జరిగేటట్లు కూడా ఈ యొక్క దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి. వాములో ఉన్నటువంటి ఈ థైమాలు, ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి రసాయన పదార్థాలు కూడా ట్రైగ్లిజరైడ్స్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా LDL అనేటువంటి చెడు కొలెస్ట్రాల్ని తగ్గించేందుకు ఉపయోగపడతాయి. కాబట్టి ఈ యొక్క పదార్థాలు ఉన్నటువంటి ఈ యొక్క రసాయన పదార్థాలు కూడా చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి మరి ఈ 2 పదార్థాలను కలిపి మనం ఔషధంగా తయారు చేసుకుని వాడుకోవడం వల్ల ఫలితాలు మరింత శీఘ్రంగా, శక్తివంతంగా, వేగంగా, సమర్థవంతంగా పనిచేసి ఆ కొలెస్ట్రాల్ సమస్య నుంచి మనం బయటపడమే కాకుండా భవిష్యత్తులో కొలెస్ట్రాల్ వల్ల అంటే చెడు కొలెస్ట్రాల్ వల్ల వచ్చేటువంటి ఇతర అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరిగేందుకు మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో
మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపొట్ల.